శ్రీనివాసం అంటారు. అదేవిధంగా పద్ధతులు అదేవిధంగా కాలేజ్ తర్వాత మూవీస్ సంఖ్య కూడా ఈ కాలేజ్ ఉన్న ఈ కార్యక్రమం చేస్తాం. మూవీస్ సంఖ్య ఈ నలుగురు రోజు మనము చేసి 20 కేసుల్లో వీళ్ళు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ స్టేట్ పోలీస్ ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో 12 చేసిన అదేవిధంగా కృష్ణా జిల్లా పరిధిలో 4 చేసిన మరి ఏలూరు జిల్లా పరిధిలో 2 చేసిన యాక్షన్స్ మరియు తెలంగాణ రాష్ట్రంలో 7 చేసిన యాక్షన్స్ చేశారు. 20 చేసిన యాక్షన్స్ కూడా మనము ఇందులో 476 గ్రామ్స్ గోల్డ్ మనం రికవర్ చేయడం జరిగింది. 5 గ్రామ్స్ ప్రాపర్టీ అందులో మనం 476 గ్రామ్స్ ని మనం రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మీ కళ్ళు తెలుసు ఎన్టీఆర్ పరిధిలో మనము ప్రాపర్టీ మీద అవుతున్నాం. ముఖ్యంగా ఆల్మోస్ట్ గత 30 months లో దాదాపు 3500 సీసీ కెమెరాస్ సో ఒక మిషన్ మోడ్ లో ఈ ప్రజల సహకారంతో ఈ మనము సీసీ కెమెరాస్ పెట్టినాం. సీసీ కెమెరా హెల్త్ కూడా మానిటర్ చేస్తున్నాము. సో దాని ద్వారా మనకు చాలా కేసెస్ అవుతాం. అదేవిధంగా కొంత ప్రాపర్టీ అఫెన్సెస్ లో కొంత అమౌంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే జరగకూడదని ఫోటో మనము పోలీసుని సమావేశం చేస్తున్నాం. పోయిన సంవత్సరం ఈ రోజు నాటికి 457 ప్రాపర్టీ జరిగితే ఈ సంవత్సరం ఈ రోజు నాటికి 365 ప్రాపర్టీ జరిగాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 80 అఫెన్సెస్ అయితే ఇందులో ముఖ్యంగా ఈ 365 లో కూడా 185 అఫెన్సెస్ మనకు మోటార్ సైకిల్ థెఫ్ట్స్ ఉన్నాయి. సో అందుకే మోటార్ సైకిల్ థెఫ్ట్స్ మీద మనము వచ్చిన పెద్ద వర్క్ చేస్తున్నాం. ఇందులో ఈ 180 కేసెస్ లో 196 మోటార్ సైకిల్స్ పోయాయి. మోటార్ సైకిల్స్ లో 196 లో 130 మోటార్ సైకిల్స్ మనం పెట్టుకోగలిగాం. ఎటువంటి పరిస్థితుల్లో మోటార్ సైకిల్స్ వెళ్ళకపోకూడదు అనేసి ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే 365 లో 180 అంటే మోటార్ ఆఫ్ మనకు మోటార్ సైకిల్స్ పోతున్నాయి. సో ప్రజలు కూడా దయచేసి మోటార్ సైకిల్స్ కి జీపీఎస్ క్లిక్ చేసుకుంటే కేవలం 2500 రూపాయలు. సో జీపీఎస్ క్లిక్ చేసుకుంటే మోటార్ సైకిల్ మీకు పోకుండా ఉంటుంది. మేము కూడా మా తరఫున లాస్ట్ టైం చెప్పాను, ఆర్ఎఫ్ఐడి స్టిక్కర్స్ ద్వారా మనము మోటార్ సైకిల్స్ ని పట్టుకునే విధంగా ఒక టెక్నాలజీ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాము. సో తద్వారా మనకు ఎన్టీఆర్లో ఆర్ఎఫ్ఐడి స్కానర్స్ కొన్ని ప్రదేశాల్లో ఒక 20 ప్రదేశాల ఆర్ఎఫ్ఐడి స్కానర్స్ పెట్టి పైకి కూడా ఒక ఆర్ఎఫ్ఐడి స్టిక్కర్ ధరించి చేసే విధంగా కూడా ప్లాన్ చూస్తున్నాము. అందులో టెక్నాలజీ ఇన్నోవేషన్ కొంత పెట్టే విధంగా దాన్ని వర్కౌట్ చేస్తున్నాను. కొంత దానికి రీసెర్చ్ అయితే ఆ లోపు దయచేసి మోటార్ సైకిల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో జీపీఎస్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. 2500 రూపాయలు, 1,00,000 రూపాయలు బైక్ భావిస్తాను. అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కొన్ని వల్నరబుల్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మోటార్ సైకిల్స్ పోయే వల్నరబుల్ ప్లేసెస్ కృష్ణ పరిధిలో బస్ స్టాండ్. సో బస్ స్టాండ్ లో విపరీతంగా మోటార్ సైకిల్స్ బట్ ఈ మధ్యన కృష్ణ కేసు సౌత్ వాళ్ళు తీసుకొచ్చారు. వల్ల చాలా అంటే అక్కడ కూడా చేంజ్ వేస్తున్నారు. అదేవిధంగా సేమ్ కార్యక్రమాన్ని మన రైల్వే స్టేషన్ లో కూడా మనం స్టార్ట్ చేశాం. భవానీపురం అదేవిధంగా పరిధిలో ఎక్కువ మంది మెకానిక్ బండ్ల మీద బైక్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి అక్కడ కూడా అఫెన్సెస్ వాళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మనం చెప్పండి. సో అన్ని విధాలుగా ఏ విధంగా మనము ప్రాపర్టీ అఫెన్సెస్ నిరోధించాలా అన్న దీంట్లో మనం
చేసుకుంటాం. సో జేమ్స్ ల్యాటర్స్ చాలా మధ్య చూస్తే ఆల్మోస్ట్ ఈ రోజు ఏంటంటే మనకు ఒక మెసేజ్ మెసేజ్ నమ్మకం విజయవాడ నగరంలో మీరు కానీ చేస్తే గవర్నమెంట్ లేదు మెసేజ్ ని స్ట్రాంగ్ గా ఇస్తున్నాము. అందులో భాగంగానే చాలా పెట్టాల్సిన అవసరం దాని మీద వర్కౌట్ చేస్తాము. సో ఈ రోజు గేమ్స్ యాక్షన్స్ 20 గేమ్స్ యాక్షన్స్ పట్టుకున్న ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ క్రైమ్ ఆఫీసులో రమేష్ గారు, రాజారావు గారు, రామ్ కుమార్ గారు, ఏఎస్ఐ బాలజీ స్వామి, సత్యనారాయణ, రవి, సురేష్, షబ్బీర్, ఎందుకంటే పోలీస్ యాక్ట్ లో ప్రజలు పోలీస్ పట్ల ఒక భరోసా కోరుకుంటారు. ఆ భరోసా ఇచ్చిన సందర్భంలో నాతో చాలా చక్కగా బాధ్యత నిర్వర్తించి గౌరీలో అభినందిస్తున్నాను. ఎందుకంటే జేమ్స్ అది పక్కగా పోలీసు ఛాలెంజ్ చేసింది. ఇదేటప్పుడు రాకపోవడం అనేది మహిళా భద్రతకు సంబంధించిన విషయం, అదేవిధంగా పోలీసు ప్రెజెన్స్ సంబంధించిన విషయం. అదే విషయాన్ని నేను చెప్తున్నాను. జేమ్స్ యాక్షన్ జరగకూడదు, చాలా అవకాశం జేమ్స్ యాక్షన్ జరగకుండా. ఎందుకంటే రోడ్డు మీద వీడే మహిళలు అంటే దుర్పేరు మహిళలు ఉంటారు, బాగా బాగా డబ్బులు ఉన్న వాడు కాంగ్లో పడతారు. కానీ మధ్యతరగతి మహిళలు, దిగువ మహిళలు వాళ్ళ స్నాక్ చేస్తే వాటికి చాలా పెద్ద ఒక కుటుంబమే ఇబ్బందులు పడే పరిస్థితి. వాటి గురించి ఇవన్నీ కూడా స్నాక్స్ అన్ని కూడా రిపోర్ట్ చేయాలనే ఒక దృక్పథాన్ని పోలీస్ శాఖ చూస్తున్నాం. అందులో భాగంగానే చాలా వరకు నాకు తెలిసి వరకు టోటల్ ఒక 5-6 చైన్స్ యాక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ అది కూడా 1 year లో 5-6 చైన్స్ యాక్షన్స్ కూడా త్వరలో చేస్తాం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఒక అబ్జర్వేషన్ చూస్తే గంజా గురించి మోటార్ సైకిల్స్ అదేవిధంగా చైన్స్ స్టార్ట్ చేసి వేరేస్ చేసి వర్షాలు అమ్మేసి లాస్ట్ టైం కూడా మనకి నచ్చిన ఏఎస్ నగర్ కూడా పోలీస్ స్టేషన్ లో పట్టుకున్నాం. అదేవిధంగా రాత్రి కూడా ఒక దుర్వార్త జరిగింది. సో మనం చూస్తాము. సో ఇటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే మోటార్ సైకిల్ దొంగతనం చేసి పోలీసులకి మోటార్ సైకిల్ అమ్మి కమ్యూనిటీస్ ఎంజాయ్ చేసుకుంటే ఇటువంటి పరిస్థితులు ఉపయోగించలేదు. ఆల్రెడీ ఫిట్ అండ్ కేస్ యాక్ట్ యాక్ట్ సో ఫిట్ అండ్ కేస్ యాక్ట్ మంది చేశాను. ఇప్పుడు వాళ్ళు ఉపయోగించారు. ఎందుకంటే మోటార్ సైకిల్ తీసుకురా మోటార్ సైకిల్ జరుగుతుంది, అక్కడ పోయి గంజాయి వచ్చి స్టూడెంట్స్ సర్వనాశనం చేస్తారు. ఇటువంటి క్యారెక్టర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. కేసు కట్టి లోపల పారేస్తాం. ఎందుకంటే దీని మీద చాలా మేధోపత్రం జరుగుతుంది. ఈ జేమ్స్ యాక్టర్స్ సెల్ ఫోన్ ట్యాక్స్ బట్ సెల్ ఫోన్ ఆపరేసి వరుసలు చేసి కండక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు క్యారెక్టర్స్ గుర్తిస్తున్నాము. అందుకే ఈ మధ్యన కొద్దిగా కఠినంగా పోతున్నాం. అందుకే కొంత మోటార్ సైకిల్ ట్యాక్స్ కూడా కొన్నిసారి మోటార్ సైకిల్ ట్యాక్స్ బాగా తగ్గి కొన్నిసారి వాటికి మనకు ఆల్మోస్ట్ 200 కేసు ఎన్నిసార్లు మనకు 100 కేసు కొంతవరకు తగ్గింది. ఎందుకంటే వీళ్ళందరి మీద నిఘా ఉంచుతున్నాం. ఈ క్యారెక్టర్స్ ప్రొఫైల్స్ తయారు చేస్తున్నాము. వీళ్ళందరి మీద కూడా కఠినంగా ఉంటాము. ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని మనము ఉపేక్షించలేదు. సో ఆ విషయాన్ని గట్టిగా నేను హెచ్చరిస్తున్నాను. పరిధిలో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటి పరిస్థితుల్లో జరగకుండా చేస్తామని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు. నమస్కారం.